అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కపిలేశ్వరం మండలం వెదురుమూడి గ్రామ సచివాలయంలో వికసిత్ భారత్ జీరాంజీ గ్రామ సభ ఫీల్డ్ అసిస్టెంట్ బోనం సత్యబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనిలో 2024-2025 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీల్లో గుర్తించిన పలు పొరపాట్లను డిఆర్పి శ్రీనివాస్ చదివి వినిపించారు. ఇంటింటికి తిరిగి సేకరించిన సామాజిక తనిఖీల్లో పలువురు వేతనదారులు 6 వారాలుగా వేతనాలు అందలేదని తమ దృష్టికి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే ఉపాధి శ్రామికుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ అవుతాయన్నారు. వికసిత్ భారత్ జీరాంజీ కాంపోనెంట్ నిధుల నుండి గ్రామంలో చేపట్టిన 5 సీసీ రహదారులు ప్రభుత్వ నిబంధనల మేరకు బోర్డులతో సహా ఏర్పాటు చేసి సక్రమంగా పనులు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి అధికారి వై శారద, ఏపీఓ రంజిత్ సింగ్, ఉపాధి మేట్లు అధిక సంఖ్యలో శ్రామికులు పాల్గొన్నారు. ఏర్పాటు చేశారు. అలాగే వాటి చెల్లింపులు కూడా చేసినట్లు గుర్తించామండి. అలాగే 16వ పాయింట్కి సంబంధించి గుత్తుల లక్ష్మి, గుత్తుల శ్రీనివాస్ అండి, వీళ్ళిద్దరు కూడా జాబ్ కార్డ్ లేక పనులకు వెళ్ళాలని అంటున్నారండి. ఈ జాబ్ కార్డు చేయించి అంటే ఈ రోజు కొట్టించండి. ఇది జాబ్ కార్డు అడిగారండి. ఇక్కడ గుత్తుల లక్ష్మి గారు, గుత్తుల శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరూ కూడా జాబ్ కార్డు కావాలనేసి తెలియజేశారండి. అలాగే తదుపరిగా బేరా భవాని అండి, బేరా భవాని వచ్చారండి. ఇక్కడ ఉన్నారా ఎవరన్నా? వాళ్ళ మేట్ ఉన్నారా? పని మేటు అంటే యాక్చువల్ గా 6 రోజులు పనిచేశారు, 5 తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎక్కువ తక్కువ 2 నుంచి 3 వారాలు లేదా 3 నుంచి 4 వారాలు అనేది పనులు చేయడం అనేది జరుగుతూ ఉందండి వీటికి సంబంధించి. అదేవిధంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3 వారాలకు సంబంధించి పేమెంట్ అనేది పెండింగ్ ఉందనేసి చాలా మంది వేతనదారులు డోర్ టు డోర్ లో అడిగారు. మరి దానికి సంబంధించి మరి ఇదంతా కూడా ఇంకా ఎవరి అకౌంట్ లోకి అయితే రావాలో అది పడుతుంది ఖచ్చితంగానండి. అది ఎందువల్లంటే గవర్నమెంట్ రిలీజ్ చేసిన వెంటనే మీ అకౌంట్ లో పడుతుంది అనేసి తెలియజేయడం అనేది జరుగుతూ ఉందండి. అలాగే క్యాటిల్ సెంటర్ కి సంబంధించి ఒక పని అనేది కొంచెం తేడా వచ్చిందండి, వేరియేషన్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించి అది ఆల్రెడీ నిన్న ఇక్కడ ఏపీ గారు ఉన్నారు, టీఏ గారు ఉన్నారు, వీళ్ళిద్దరికీ కూడా అది తెలియజేయడం జరిగిందండి. దాని వల్ల రెక్టిఫికేషన్ చేయడం అనేది చేస్తామనేసి తెలియజేశారండి ఇద్దరు కూడా. అలాగే పంచాయతీరాజ్కి సంబంధించి పంచాయతీరాజ్లో అయితే సుమారుగా 5 రోడ్లు వచ్చేయండి. 5 రోడ్లకి కూడా వేజ్ పేమెంట్ అందిందని తెలియజేశారు. అదేవిధంగా 5 రోడ్లకు కూడా నేమ్ బోర్డులు అనేది పెట్టారండి. మరి ఇంట్లో ఎటువంటి తేడా లేవు. ఆ రికార్డ్ అయితే పుస్తకాల్లో తనిఖీ బృందం వారికి ఇచ్చారు, తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే వెదురుమూడికి సంబంధించి సమాచారం అయితే ఇది. ఒకవేళ మీ మా దృష్టికి రాని అంశాలు ఏదైనా ఉంటే, మీ దృష్టికి ఏదైనా వస్తే కనుక తెలియజేస్తే కనుక ఖచ్చితంగా మరొకసారి ఈ రిపోర్ట్ లో పొందుపరుస్తామని తెలియజేయడం జరుగుతుందండి.